గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని నమ్ముతున్నాను. నువ్వు అలసిపోయిన ప్రతిసారి కూడా, అలసట కలిగిన ప్రతిసారి కూడా దేవుని వైపు నీ కళ్ళు త్రిప్పుతున్నానని నమ్ముతున్నాను. చూడండి, ఈ మానవ లోకానికి, మానవ జాతికి దేవుని వాక్యం లేకపోతే ఇక అలసట మాత్రం మిగులుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుని మాటను అంగీకరించడో తన జీవితంలో ఎన్నో ఉన్నప్పటికీ శాంతి సమాధానాలు ఎన్నటికీ కలిగి ఉండలేడు. అది కేవలం అబద్ధపు జీవితమే. కేవలము తనకు పై స్థాయి కలిగినప్పుడు ఆనందపడడం, దాన్ని నిలబెట్టుకోవడానికి భయపడిపోవడం ప్రారంభిస్తాడు. తనకు కలిగినవన్నీ కూడా కోల్పోతాడేమో, దాని విషయం అలాగా కోల్పోయినప్పుడు దిగులు పడిపోవడం, కోల్పోయినప్పుడు కృంగిపోవడం, వాడు అసమాధానానికి నిండిపోతున్న బ్రతుకునే బ్రతుకుతాడు కానీ శాంతి సమాధానంతో నింపబడ్డాం. అలా ఒక వ్యక్తి నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నాకు పర్వాలేదు అని చెప్పాడంటే యేసు నమ్మనకుండా అది అబద్ధం అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ లోకం ఇచ్చే శాంతి సమాధానాలు కేవలము 2-3 గంటల్లో కొంతకాలం మాత్రం ఉంటాయి. కానీ యేసు ఇచ్చింది జీవితకాలం ఉండబోతుంది. సగమా, ఈ లోకంలో విర్రవీగిపోతే ఒక వ్యక్తి ఎంతో ధనాన్ని సంపాదించుకున్నప్పటికీ ఓ మాట చెప్పండి, కొన్ని డోర్ల వరకే మనం తీసుకెళ్ళగలం. ఆ డోర్ తర్వాత అవి ఇంక ముందుకు తీసుకెళ్ళాం. కొన్నిసార్లు మొబైల్ మనం కొన్ని చోట్ల క్యారీ చేస్తాం, అక్కడి నుంచి ఆ డోర్లు ఎంటర్ అవుతున్నప్పుడు చెప్తారు, సార్ మొబైల్ ఇందులోకి అలౌడ్ లేదండి. అవును, నిజంగానే ఒక వ్యక్తి ఈ లోకంలో చాలా సంపాదించి గొప్ప ఆస్తిపరుడైపోయి అన్నీ సంపాదించుకునేవాడు మరణం అనే ద్వారం వరకు అన్నీ తీసుకొని వెళ్ళగలడు. మరణం ద్వారం ఒక్కసారి తలుపు తట్టిందా తర్వాత తను ఏమీ తీసుకొని వెళ్ళాడు. మీకు మాట చెప్పనా, ఆ తర్వాత తన చేతుల్లో ఇంకా తన జీవితం లేదు. తను ఈ లోకంలో దేం చేశాడో, తను ఎవరిని నమ్మాడో దాని మీద తన జీవితం ఆధారపడింది. ఈ లోకంలో యేసు నమ్మాడా, తన పరలోకం వెళ్ళిపోయాడంతే. ఈ లోకంలో యేసు నమ్మలేదో తన నరకానికి వెళ్ళిపోతున్నాడు అంతే. ఎలా చెప్తున్నారు ఇవన్నీ? దేవుని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దేవుని లేఖనాలు 100% జరిగిపోతాయి అంతే. ఎలా బ్రదర్ మీరు చెప్తున్నారు, ఎలా పాస్టర్ గారు చెప్తున్నారు వీరంటే, దేవుని లేఖనాలు ఎలా చెప్తామంటే, దేవుని లేఖనాల్లో దేవుడు ఫ్యూచర్ గురించి చెప్పగలడు. బైబిల్ గ్రంథం ఎంత గొప్పదంటే, బైబిల్ గ్రంథంలో 100,000 సంవత్సరాల నుంచి దేవుడు ప్రవచనాలు చెప్తున్నాడంటే, ఈరోజు నువ్వు పుడతావన్న విషయం నీ తల్లిదండ్రులకు కూడా తెలియదు, వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు. కానీ దేవుడు కొన్ని 100 సంవత్సరాల కింద రాయించేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా వినోదన ఒక వ్యక్తి పుడతాడని చెప్పి, ఇలా ఉండబోతున్నాడు, ఇలా మరణిస్తాడని కూడా రాస్తే ఆశ్చర్యపోరా చెప్పండి. ఎలా ఈ వ్యక్తి గురించి తెలిసిందని? యేసు ప్రభు గురించి కొన్ని 100 సంవత్సరాల నుంచి దేవుడు చెప్తూనే వచ్చాడు. ఎలా పుడతాడు, ఎవరి గర్భాన పుడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా చనిపోతాడు, తన పరిచర్య మాత్రమే కాదు తన మాటలు కూడా చెప్పేశాడు. ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడుతూ వెళ్తాడు, ఎలా చనిపోతాడు, ఏ చావుకుండా వెళ్తాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ హిస్టరీ కూడా చెప్పేశాడు. ఆ విషయాలు కూడా ఫ్యూచర్ గురించిన విషయాలు అమాంతంగా రాయించేశాడు. అది మాత్రమే కాదు, ఈ రోజు నమ్ముతున్న విషయాలు, కృప గురించి, నీతి గురించి కూడా కొన్ని 100 సంవత్సరాల గురించి ప్రవచనంగా చెప్పేశాడు. అందుకే చెప్తున్నాను, యేసు నమ్మినప్పుడు పరలోక రాజ్యం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా రాబోతుంది. యేసుని నమ్మలేనప్పుడు నరకము ఖచ్చితంగా రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏది అన్న దేవుడు నేను మరొకసారి పిలుచుచున్నాడు. ఒకవేళ నీ రక్షణ గురించైనా ఖచ్చిత నిర్ణయాలు, నిశ్చయత లేని వ్యక్తిగా నడుస్తున్నావేమో, నేను చెప్తున్నాను, యోదయాన్ని దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన చేతులు చాపి పిలుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట సెలవిస్తుంది, ఆయన దేవాలయం వైపు వెళ్దామని, లేకపోతే యెరూషలేము వైపు వెళ్దామని చెప్పి ఆయన మనస్సు పెట్టుకొని అటువైపు తిరగ్గా బైబిల్ చెప్తుంది, ఆయన దినమంతా చేతులు చాపుతున్నాడని. ఆయన చాపుతున్నప్పటికీ యెరూషలేము వారు రానలేకపోయారని. ఆయన చేతులు చాపి వారిని పిలుచున్నప్పటికీ కోడి తన రెక్కల కిందకి ఎలా అయితే తీసుకుంటున్నదో అలా ఆ బిడ్డలను, ఆ పిల్లలందరినీ తీసుకుందామని చూస్తున్నప్పటికీ పిల్లలు రావట్లేదని చెప్పి ఆయన ఒక మాటను తెలియజేసి బాధపడి ఏడుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. ఇదిను నేను ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చాలా చెడు పనులు చేసేసేమో, వ్యసనకాంతుడేమో, చెడ్డ పనులు నీ ద్వారా జరుగుతున్నాయేమో, నీ స్నేహితులు ప్రేరేపిస్తున్నావు, చెడ్డ పనుల వైపు ప్రేరేపిస్తున్నావు, వారిని చెడు వైపుగా లాగేస్తున్నావేమో, నీ ఆలోచనని చెడుతో నింపబడిపోయామో. ఈరోజు దేవుడిని చెప్తున్నాడా, నా వైపు రా, నా దగ్గర వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయి, అయ్యా నేను అంగీకరిస్తున్నాను, ఈరోజు నా జీవితం మార్చుకొని నీకోసం బ్రతుకుతాను. నేను చెప్తున్నాను, అలాంటి ఒక ప్రార్థన నీ జీవితంలో జరిగిందా? నూతన కార్యాలు ఇది మొదలుకొని నువ్వు చూడబోతున్నావు.
నూతన కార్యాలు ఇది మొదలుకొని నీ కుటుంబం చూడబోతుంది. నూతన కార్యాలు నీ ద్వారా ఎక్కడెక్కడ జరగాలి అన్ని విషయాలు జరగబోతున్నాయి. దేవుని కార్యాలు గంభీరంగా జరిగిస్తాడు దేవుడు. అయితే ఎవరైతే రక్షింపడ్డారో వారందరూ కూడా పరలోక రాజ్యం వెళ్తారు. పరలోకంలో ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తారు. ఏ దేవుడైతే భూమి ఆకాశంను కలుగు చేసినాడో, ఏ దేవుడైతే కొనుకక నిద్రపోక కాపాడుతున్నవాడో, ఏ దేవుడైతే ఇక ఆయనటే సరిపోతుంది ఇంకేమి లేకపోయినా పర్లేదు అన్నవాడో, అలాంటి దేవుడు నేను కలబోతున్నాడు. నువ్వు ఆయన కలబోతున్నావు. ఆ సమయం అయిపోయింది. అది ఏ రోజు ఉండబోతుందో బైబిల్ చెప్పలేదు. అది ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఈరోజు రాత్రి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు నువ్వు వింటుండగా సడన్గా అవ్వచ్చు. ఏ సమయంలో నేను వచ్చేయచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? ఆయన వచ్చిన తర్వాత నేను కొనిపోబోతున్నాడు. మేఘాల మీద రాబోతున్నాడు. నేను కొనిపోతాడని బైబిల్ చెప్తుంది. నమ్ము, ఆలోచన చేయొద్దు. నీవు నమ్మడం మాత్రమే కాదు, కానీ అనేక మందికి చెప్పాలి. నేను బెంగళూరులో చదువుతున్న సమయంలో బస్సులో నేను వెళ్తున్నాను. ఒక చోటు నుంచి ఒక చోటుకు వెలుపల చాలామంది నేను చూస్తున్నాను. వారందరూ కూడా ఇష్టాసారంగా వారి జీవితంలో బ్రతుకుతున్న వారు, స్త్రీలు, పురుషులు చాలామంది నేను గమనించుకొని వెళ్తున్నప్పుడు నా హృదయం చాలా బాధపడింది. నా కళ్ళల్లో కన్నీరు తెలియకుండానే నాకు అలా జారిపోవడం ప్రారంభించింది. చూస్తున్నప్పుడు వీరందరూ ఏమైపోతారు? వీరు నశించిపోతారే, వీరు నరకానికి వెళ్ళిపోతారే. యేసును నమ్మినట్లుగా వీరిని చేయాలి. నిజంగా అలాంటి ఒక భారం నువ్వు కలిగి ఉండి అనేకులు, నీ స్నేహితుల్ని, నీ పొరుగు వారిని, చాలామందిని నువ్వు ప్రభువై ప్రేరేపించదుగాక. ఓ మాట నేను చెప్తాను వినండి. మన ఈ లోకంలో బ్రతికినప్పుడు మనతో పాటు ఎవరైతే పుట్టారో, మనతో పాటు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన తరంలోనే మనతో పాటు గతించిపోతారు. మనం గతించిపోయినప్పుడు వారు కూడా గతించిపోతారు. మన సమయం అయిపోయిందో వారి సమయం అయిపోయినట్టే. ఇలా తరతరాలు వెంబడి తరతరాలు వెళ్తున్నప్పుడు ఏ తరం ఉన్నవాడు ఆ తరానికి పని చేయాలి. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ మీ తల్లిదండ్రులు నిన్ను ఒక మంచి పై అంతస్తు కలిగిన వ్యక్తి, గొప్ప ఆస్తిపరుడుగా, లేకపోతే మంచి పొజిషన్లో వ్యక్తిగా నేను తయారు చేయాలనుకుంటున్నారేమో. అవును, లోకపరంగా నువ్వు అందుకున్నావు, బాగానే ఉంది. ఆత్మీయ పరంగా నువ్వేం అందుకున్నావు? అసలు ఎక్కడున్నావు ఆత్మీయంగా? ఏ చోట ఆగిపోయావు? గ్యాజీవాలు ఎక్కడన్నా ఆగిపోయావా? ధనం కొరకు ఏ చోట ఆగిపోయావు నీ జీవితంలో? దావీదు వలె వ్యభిచారానికి ఆగిపోయావు ఎక్కడైనా? నీ జీవితంలో ఏ చోట ఆగిపోతున్నావు నువ్వు? దేవుడు నిన్ను వెనక్కి పిలుస్తున్నాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, వెనక్కిరా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. ఆ చోటు మంచిది కాదు. పాపులు నిల్చుండు చోటు మంచిది కాదు. నడుచుకొని వెళ్ళిపోతున్న చోటు మంచిది కాదు. నువ్వు ఈరోజు నీ ఆలోచన వెనక్కి త్రిప్పుకో. నువ్వు కార్యాలు చూస్తావు. దేవుని పని లోకంలో జరుగుతుంది. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము బ్రతుకుతున్న కాలం అంతా కూడా నీ కోసం బ్రతకాలని మాకు చెప్పావు. అవును, ఎన్నో డిస్ట్రాక్టివ్ విషయాలు మా జీవితంలో కలుగుతున్నప్పటికీ, అపవాదే అవన్నీ పాపాన్ని ప్రేరేపించే విషయాలు మా జీవితంలో కలుగు చేస్తున్నప్పటికీ మేము కృంగిపోక, మేము ధైర్యంగా నీ వైపు చూసినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. నీ దయ, నెమ్మది, సమాధానం నీ బిడ్డలైన మా అందరికి కలుగు చేసి నడిపిస్తామని కోరుతూ, దేవుని సమాధానంతో నీ బిడ్డలు నడిపించబడుదురుగా అక్కడ ప్రార్థన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నప్పుడు, నువ్వు దేవునిపై నమ్మకం ఉంచావంటే చాలు. నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పినా అవ్వదు. ఇంకా నువ్వు యేసుప్రభువుని నమ్మేవు గనక క్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తిని దేవుడు క్రైస్తవుడు అని పిలుస్తున్నాడు. క్రైస్తవుడా, నువ్వు ఈ లోకం వైపు నీ కళ్ళు ఉంచకూడదు. క్రైస్తవుడా, నువ్వు పరలోకం వైపు కళ్ళు ఉంచాలి. నేను చెప్తున్నాను, సమాధానంతో నింపబడబోతున్నావు. సమాధానంతో నింపబడబోతున్నావు. God bless you. See you tomorrow.